91 నామము 91వ శ్లోకం. తత్వాసనా తత్వమయీ పంచకోశాంతరస్థితా నిస్సీమ మహిమా నిత్య యవ్వన మదశాలిని. ఇందు 8 నామాలున్నాయన్నమాట. తత్వాసనాయై నమః, తత్ తత్ తస్మ్యై నమః, తుభ్యం నమః, అయ్యై నమః, పంచకోశాంతరస్థితాయై నమః, నిస్సీమ మహిమాయై నమః, నిత్య యవ్వనాయై నమః, మదశాలిన్యై నమః. పంచకోశములలో శ్రీమాత ఉన్నది. 36 తత్వములు ఆసనముగా గలది శ్రీమాత. పంచభూతాలు 5, పంచ తన్మాత్రలు 5, పంచ కర్మేంద్రియాలు 5, పంచ జ్ఞానేంద్రియాలు 5, అంతరింద్రియాలు 16. అందరి బుద్ధులయందు సంచరించుచు భగవత్తత్వమైనది శ్రీమాత. శివుడు మొదలు భూమి వరకు గల 36 తత్వాల యోగపీఠము ఆసనముగా గల తల్లి తేజోరూపిణి జ్ఞానరూపిణి శ్రీమాత. తత్ అనగా భగవత్తత్వమని ఆదిశంకరుల మాట. ఓం తత్ సత్ అని అంటాం. ఓం తత్ సత్ ఏ అక్షరమైనా సరే, ఏ ఏ పదమైనా సరే అది భగవంతుడి యొక్క తత్వమే. కాబట్టి నీవు అని చెప్పదగిన శక్తి స్వరూపురాలు శ్రీమాత. అందరికీ తల్లి అగుటచే అమ్మా అని పిలవదగినది శ్రీమాత. ఎవరిని పడితే వారిని మనం అమ్మ అని పిలవలేం కదా. మన మన తల్లిని, ఆ తర్వాత ఎవరైనా మనకి అలాంటి ప్రేమ చూపించిన వారిని అందరినీ కూడా అమ్మ అని పిలుస్తామన్నమాట. కాబట్టి మనకి ఈ జగన్మాత ఎప్పుడూ కూడా మనల్ని పాలిస్తూ పోషిస్తూ చక్కగా మనల్ని ఆరోగ్యంగా ఉంచగలిగే తల్లి ఆ శ్రీమాత ఒక్కరే. కాబట్టి ఆవిడ మనకి మన అమ్మ కన్న తల్లి తర్వాత తల్లి వంటిది. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అని పంచకోశములలో ఉన్నది శ్రీమాత. శ్రీమాత మహిమకు హద్దులు సీమలు ఎల్లలు లేవు. ఆవిడ మహిమకి ఎలాంటి హద్దులు ఉండవన్నమాట. ఎల్లలు లేని ఆవిడ యొక్క మహిమ అన్నమాట. కాబట్టి భక్తులకు మహిమలతో తన ఉనికిని తెలుపుతూ ఆత్మవిశ్వాసం అధికం చేయు తల్లి. అందుకనే మన యొక్క అనుభవాలని చెప్తూ ఉండండి. అనుభవాలు చెప్తున్న కొద్దీ మిగతా వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతూ ఉంటుంది అనే చెప్తూ ఉంటారనమాట ఎప్పుడూ కూడా. కాబట్టి అందరికీ ఆత్మవిశ్వాసం కలిగించే విధంగా అమ్మవారి యొక్క ఉనికి ఉంటుందన్నమాట. కనుక శ్రీమాత 3 కాలాలలో యవ్వనవంతురాలు. ఎప్పుడు మనం ఆత్మవిశ్వాసంతో ఉంటే మనకి ఆటోమేటిక్గా యవ్వనం అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. నేను ఈ పని చేయగలను అని కానీ మనం నమ్మకంగా ఉండి అమ్మ మీద ప్రేమతో, భక్తితో, శ్రద్ధతో మన నమ్మకాన్ని పెంచుకుంటూ ఆ పనులు చేస్తూ వెళ్తూ ఉంటే నేను చేయలేని పని అంటూ ఏదీ లేదు అనే విధానంగా మనం తయారవుతామన్నమాట. అలాంటి ఆత్మవిశ్వాసం మనం ఎప్పుడూ పెంచుకుంటూ ఉండాలి. అది రోజు రోజుకి వృద్ధి చెందుతూ ఉండాలి. అంతేకాని మనం నీరసంగా అపనమ్మకంగా ఉన్నాము అంటే మన శరీరంలో బండాసురుడు ఉన్నట్లే. బండాసురుడు ఎప్పుడైతే మన శరీరంలో చేరిపోతాడో అప్పుడు మనకి మందబుద్ధి వస్తుంది. నిద్ర ఎంత పడుకున్నా సరే ఆ నిద్ర ఆవహించి వేస్తుందన్నమాట. దాంతో మన శరీరం నీరసంగా తయారవుతుంది. ఎవరిని చక్కగా నవ్వుతూ పలకరించలేం. ఎప్పుడు మత్తుగా ఉన్న వాళ్ళు చూడండి, ఎప్పుడు కళ్ళు మూసుకొని ఊగుతూ తూగుతూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఎవరిని కూడా నవ్వుతూ పలకరించలేరన్నమాట. అలాంటి అలాంటి వారిలో బండాసురుడు చేరి ఉన్నట్లు. అదే ఎవరినైనా సరే గలగల నవ్వుతూ వారిని చక్కగా ఆహ్వానిస్తూ వారితో చక్కగా చిరునవ్వులు చిందిస్తూ మందహాసంతో చక్కగా మాట్లాడుతూ ఎవరైతే ఉంటారో అలాంటి వారిలో అమ్మవారు చేరి ఉన్నారు అని మనకి చూడగానే అర్థమైపోతుందన్నమాట. కాబట్టి పున్నమ చంద్రుని వంటి ముఖము, ఎర్రని క్రింది పెదవిపై చిరునవ్వు, వంకర తిరిగిన శిరోజాల కొప్పు, లేడిపిల్ల కళ్ళ వంటి చంచల నయనాలు, ఆ కళ్ళెప్పుడూ కూడా చక్కగా అటు ఇటు తిరుగుతున్నట్లుగా ఉంటాయన్నమాట అమ్మవారి కళ్ళు. ఎందుకంటే ఈ
కొన్ని కోట్ల మంది ప్రజలందరినీ కూడా ఆవిడ చూస్తూ ఉండాలి. వాళ్ళందరూ చేసే పనులన్నింటినీ కూడా ఆ సింహాసనం మీద కూర్చొని అమ్మవారు వారందరినీ గమనిస్తూ ఉండాలి. అప్పుడే ఆవిడ ఎవరు ఎలాంటి పనులు చేస్తున్నారో వారికి తగ్గ కర్మలను బట్టి వారిని ఆ స్థానాల్లో నిలుపగలదనమాట. కాబట్టి ఆ లేడిపిల్ల కళ్ళ వంటి చంచల నయనాలు, చెవులకు కుండలాలతో ప్రకాశించే చెక్కిళ్ళు కలది శ్రీమాత. యవ్వనములోనే ధ్యానాదులతో మనసును లగ్నం చేసుకోవాలి. మనం ఎప్పుడూ కూడా మన వయసులో ఉన్నప్పుడే ధ్యానం మొదలుపెట్టుకొని, దానిలోనే మన మనస్సుని లగ్నం చేసుకోగలిగితే, యవ్వనము మనోసంకల్ప బలమును కలిగించును. ముసలి వయసొచ్చే కొద్దీ మనస్సులో సంకల్ప బలం తగ్గిపోతూ ఉంటుంది. ఒకరి మీద ఆధారపడవలసి వస్తుంది. కాబట్టి మనం స్వతంత్రంగా ఉన్నప్పుడే మన యొక్క మనస్సుని మన అదుపులోకి తెచ్చుకోగలగాలనమాట. అలా ఎప్పుడైతే బ్రహ్మానందంతో శ్రీమాత ప్రకాశించును, యవ్వనము మనోసంకల్ప బలమును కల్పించును. కాబట్టి బ్రహ్మానందముతో శ్రీమాత ప్రకాశిస్తూ ఉంటుంది. కనుక కోశమనగా వస్తువులను బయటకు కనపడకుండా చేయునది. పంచకోశముల వివరణ. కోశము అంటే ఏంటంటే ఒక పెట్టె లాంటిదనమాట. అందులో ఉన్న వస్తువులేవి కూడా బయటకు కనపడకుండా ఉంటది. అదే పంచకోశాలనమాట. మనలో ఉన్న ఈ పంచకోశాలన్నీ కూడా మన శరీరం వాటికి ఒక పెట్టెలాగా అనమాట. అందులో ఉన్నవేవి కనిపించవు. అంటే అన్నమయ కోశము అంటే శ్రీవిద్య. ఆ దేవత అన్నమయ కోశంలో ఉన్న దేవత ఎవరు అంటే శ్రీవిద్య అనమాట. అదేమిటి ఎలాంటి శరీరము అంటే స్థూల శరీరము. అందరికీ కనిపించే శరీరంలో అన్నమయ కోశము అంటే శ్రీవిద్య అలా లోపల ఉంటారనమాట ఆ దేవత. అలాగే ప్రాణమయ కోశములో పరంజ్యోతి నిలిచి ఉంటారు. సూక్ష్మ శరీరం అన్నమాట. పరంజ్యోతి ఎప్పుడూ కూడా సూక్ష్మ శరీరంలో ఉంటారు. జ్యోతి రూపం ఎప్పుడూ కూడా కనిపించదు కదా మనకి. ఆ కుండలిని శక్తిని మనం సహస్రారం వరకు తీసుకువెళ్ళినప్పుడే ఆ రూపాన్ని మనం చూడగలం. కాబట్టి సూక్ష్మ రూపంలో ఉంటారు. మనోమయ కోసము పరా దేవత ఉంటారు. అంటే శ్రీదేవి పరంజ్యోతి పరాదేవత. ప పరాదేవత సూక్ష్మ శరీరంలో ఉంటారు. విజ్ఞానమయ కోశము నిష్కల శాంభవి దేవత నిలిచి ఉంటారనమాట. ఆవిడ కూడా సూక్ష్మ శరీరంలోనే ఉంటారు. ఆనందమయ కోశము అజపా మాతృక దేవత నిలిచి ఉంటారు. ఇది కారణ శరీరము. కాబట్టి ఇవన్నీ కూడా ఈ పంచమయ కోశాలన్నీ కూడా మన శరీరం అనే పెట్టెలో ఇముడ్చుకొని ఉన్నాయి. వీటన్నింటినీ కూడా మనం రోజు రోజు వృద్ధి చేసుకుంటూ, వాటిల్ని గ్రహిస్తూ మనం ఎప్పుడైతే అమ్మ సాధన చేస్తూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మనకి ఈ శక్తులన్నీ కూడా వచ్చి చేరుతాయి అని ఆ పరమాత్మ చెప్తూ ఉన్నారనమాట. అమ్మ ఎప్పుడూ కూడా మనకి ఈ శ్లోకాల ద్వారా ఆవిడ మనకి ఇంతటి శక్తిని మనకు అందిస్తూ ఉన్నారు. అదే తత్వాసన తత్వమయి పంచకోశాంతర స్థిత నిస్సీమ మహిమ నిత్య యవ్వన మదశాలిని. మనం ఎప్పుడు నిత్య యవ్వనంగా ఈ పంచకోశాలు యాక్టివ్‌గా ఉండాలి అంటే ఈ శ్లోకాన్ని గాని మనం రోజు ధ్యానం చేసుకుంటూ ఉంటే మనలో ఆ నిత్య యవ్వనం అనేది తరగకుండా ఉంటుంది అని చెప్తున్నారు. యవ్వనము అంటే బయట కనిపించే ఈ బాహ్య శరీరం యొక్క అందమే కాదు. మన లోపల మన శరీరంలో ఉన్న ఆ కదలికలే, ఆ చైతన్యమే యవ్వనం అన్నమాట. కాబట్టి ఎంత మనం చైతన్యంగా ఈ ఈ ఇంటిలో కానీ, ఈ ప్రపంచంలో గాని తిరుగుతూ ఉంటామో, అంత చైతన్యంగా అమ్మవారు మనలో ఇమిడి ఉంటారు అని చెప్పటం అన్నమాట యవ్వనము అంటే. కాబట్టి ఎప్పుడూ కూడా అందరము యవ్వనంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉండాలి అని చెప్తున్నారు. మ 92 శ్లోకము. మదఘూర్ణిత రక్తాక్షి మదపాటల గండ భూః చందనద్రవ దిగ్ధాంగి చాంపేయ కుసుమ ప్రియా. ఇందులో 4 నామాలు కలవు. 4 నామాలు అంటే అన్ని అష్టాక్షరి మంత్రాలే అన్నమాట. హ్మ్. మదఘూర్ణిత రక్తాక్ష్యై నమః, మదపాటల గండ భువే నమః, చందనద్రవ దిగ్ధాంగ్యై నమః, చాంపేయ కుసుమ ప్రియాయై నమః. ఇవన్నీ కూడా అష్టాక్షరి మంత్రాలు. 8 అక్షరాల యొక్క మంత్రాలన్నమాట. అంటే నారాయణ మంత్రము అలా ఉంటాయి కదా! అలా అంతటి శక్తి గల మంత్రాలన్నమాట ఇవన్నీ కూడా.
శ్రీమాత నిత్య యవ్వనవంతురాలు. హర్షాతిరేకముచే చంచలములైన కమలముల వంటి ఎర్రని నేత్రములు గలది శ్రీమాత. ఆవిడ నేత్రాలు ఎలా ఉన్నాయి అంటే, హర్షాతిరేకముచే అంటే ఎప్పుడూ కూడా ఆనందముతో ఉన్న కనులు, చంచలంగా అటు ఇటు కదులుతూ ఎర్రని పుష్పాలలాగా ఆవిడ కళ్ళు ఉన్నాయన్నమాట. ఆమె అందమైన చెక్కిళ్ళు గలది. ఆమె సౌందర్యము రాక్షసులను కూడా మోహింపచేసేది. అదే జగన్మోహిని రూపం అన్నమాట. అందమైన చెక్కిళ్ళు అదృష్ట సూచకాలు. ఎప్పుడూ కూడా ఆ చెక్కిళ్ళు అందంగా ఉన్నాయి అంటే అదృష్ట సూచకం అన్నమాట. ఏదైనా సరే మనము ఆనందంగా ఉన్నాము అంటే అది అదృష్టమే. ఆనందంగా లేము అంటే అది దురదృష్టం. కాబట్టి ఎక్కడ మన శరీర భాగాల్లో ఏది చక్కగా ఉన్నా దాన్ని ఇంకా మనం పెంచుకుంటూ ఆనందాన్ని పెంచుకున్నట్లే అవుతుందనమాట. కాబట్టి ఆ అందం తరగకుండా ఉండాలి అంటే లోపల అమ్మ ఎప్పుడూ నిలిచి ఉండాలి. కాబట్టి శ్రీగంధముతో అలంకరింపబడిన అవయవములు గలది శ్రీమాత. ఎప్పుడూ కూడా ప్రతి అవయవం నుంచి కూడా సుగంధాలు వెదజల్లుతూ ఉంటాయన్నమాట అమ్మ దగ్గర. కాబట్టి ఆఖరికి జుట్టు నుంచి కాలి గోటి వరకు కూడా మంచి సుగంధాలు వెదజల్లుతూ ఉంటుందన్నమాట. ఆమె నిత్య యవ్వనవంతురాలు. ఎందుకు నిత్య యవ్వనవంతురాలయ్యారు? ఎప్పుడు కూడా ఆవిడ ఆనందంగా నలుగురికి సహాయం చేస్తూ, తను ఎవరికి ఏ అవసరం వచ్చినా వారికి ఉపయోగపడుతూ ఉన్నారు అంటే, అది మనమే ఊహించుకోండి. మనం ఒకరికి ఉపయోగపడుతున్నాం, ఒకరికి సహాయపడుతున్నాం, ఒకరికి ఏదైనా బోధిస్తున్నాం, ఒకరి దగ్గరికి వెళ్ళి వారికి కావలసిన సహాయాన్ని అందించి రాగలుగుతున్నాం అంటేనే మనలో ఎంత శక్తి ఉందో, మనం ఎంత కాన్ఫిడెంట్‌గా ఉంటామో మనకే అర్థమవుతుంది. అలాంటప్పుడు మనం చేసే ఈ 6గురికి చేసే ఈ పనులకే మనం ఇంత కాన్ఫిడెంట్‌గా ఉంటే, మరి అమ్మవారు కొన్ని వేల కోట్ల మందికి అలాంటి పనులు రోజు చేస్తూ ఉంటారు. మరి ఆవిడ ఇంకెంత యవ్వనంగా, ఎంత కాన్ఫిడెంట్‌గా ఉన్నట్లు. కాబట్టి అమ్మవారి తత్వాన్ని మనం ఎప్పుడు మనలోకి తీసుకుంటూ, ఆ తత్వాన్ని నలుగురికి ఉపయోగపడే విధంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనలో అమ్మ ఉన్నట్లే. అది గ్రహిస్తూ మనం రోజు రోజు ముందుకు వెళ్తూ ఉండాలన్నమాట. వెంటనే ఒకే రోజులో అన్నీ వచ్చేయవు. నెమ్మదిగా ఆ తత్వాన్ని అలవరుచుకుంటూ ఉండాలి. మొదటి రోజు చేసిన పనికి ఇవాళ మనం చదువుతున్న విధానంలో ఉన్న విధానానికి మనకే తెలుస్తుంది మన యొక్క మార్పు. అలాంటి మార్పుని ఎదుటి వాళ్ళు గమనించినప్పుడు మనలో ఆ శక్తి ఇంకా పెరుగుతుందన్నమాట. ఎదుటి వాళ్ళు గమనించాలి. ఎలా అంటే, మీరు ఇదివరకులా లేరే, ఎంత చక్కగా మీరు నవ్వుతూ మాట్లాడుతున్నారు, కోపం లేకుండా ఉంటున్నారు అని మన ఇంట్లో వాళ్ళైనా, మన పక్కింటి వాళ్ళైనా, ఎదురింటి వాళ్ళైనా మనల్ని గమనించారు అంటే మనలో అమ్మ వచ్చి చేరినట్లే. దాన్ని ఇంకా వృద్ధి చేసుకుంటూ ఉండాలి కానీ దాన్ని క్రిందకి పడవేసుకోకూడదు అని చెప్తూ ఉన్నారు. అదే నిత్య యవ్వనము. ఆమెని ఆనంద నేత్రాలు. ఆమెవెప్పుడూ కూడా అందరిని ఆనందంగా, సంతోషంగా చూసే కళ్ళనమాట ఆవిడవి. అంతేకాని ఈమేంటి ఇలా ఉంది, నాకన్నా బావుంది, నాకన్నా అన్ని విధాలా చక్కగా ఉంది అని కొంతమంది ఈర్ష్యతో చూస్తారు, అసూయతో చూస్తారు. ఆ చూపులోనే ఆ తేడా కనబడిపోతుందనమాట. అలాంటప్పుడు వారిలో వంకర చూపులు కలిగిన భండాసురుడు చేరి ఉన్నట్లనమాట. కాబట్టి అందరినీ కూడా ఆనందంగా చూడగలగాలి. అది ఎప్పుడు వెంటనే రాదు. మనం ఈ తత్వాన్ని ఎప్పుడైతే అలవరుచుకుంటూ ఉంటామో ఆటోమేటిక్‌గా అదొస్తుందనమాట. వారు చేసిన కర్మలను బట్టి వారు ఆనంద స్థితికి వెళ్లారు. మనం కూడా వాళ్ళలాంటి మంచి కర్మలను చేస్తూ, మనం కూడా ఆ స్థితికి వెళ్ళగలిగితే, అప్పుడు మనలో కూడా అమ్మ నిశ్చలంగా, స్థిరంగా నిలిచి ఉంటుంది అనే భావనతో మనం ఒక్కొక్క పనిని ముందుకు వెళ్తూ, చేస్తూ వెళ్ళాలన్నమాట. కాబట్టి ఆవిడ ఆమెవి అందమైన నేత్రాలు, ఆనంద నేత్రాలు, అందమైన చెక్కిళ్ళు, బంగారు వర్ణం గల సంపంగి పూలంటే ప్రీతి. ఆవిడకి ఎక్కువగా బంగారు వర్ణంలో ఉన్న ఆ సంపంగి పూలంటే ప్రీతి అనమాట ఆవిడకి. ఆ సంపంగి పూల సువాసన ఆవిడ నాసికంలాగా మనం చదువుకున్నాం కదా! ఆవిడ నాసికంలా ఆ సంపంగి పువ్వుల మొగ్గలు ఆవిడ యొక్క నాసికంలా ఉంటాయన్నమాట. కాబట్టి శివశక్తి స్వరూపిణి. శివుడు శక్తి కలిగిన స్వరూపం కలిగిన అమ్మవారు ధ్యాన సమాధిలో కళ్ళు తెరిస్తే ఎర్రబారి ఉంటాయి. మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ
చేస్తూ ఎవరైనా పిలవంగానే కళ్ళు తెరిసాము అంటే వెంటనే ఎర్రగా ఉంటాయన్నమాట. ఎందుకు అంటే వెంటనే ఆ ధ్యాన స్థితిలో నుంచి ఈ బాహ్య స్థితికి ఎప్పుడైతే వస్తామో అక్కడున్న మార్పు బయటికి కనపడిపోతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ కళ్ళు ఎప్పుడూ ఎర్రగా ఉంటాయన్నమాట. ఆమె శరీర అవయవాలన్నీ మంచి గంధపు పైపూతతో పరిమళం వెదజల్లుతూ ఉంటాయి. మనం కూడా అంత కాన్ఫిడెంట్‌గా ఉంటే మన చుట్టూ ఉన్న వారందరికీ కూడా మనతో సహవాసం చేయాలని, మనతో ఎక్కువగా ఉండాలనే ఆలోచన కలిగి ఉంటుందన్నమాట. అదే మన దగ్గర ఆ వైబ్రేషన్ ఎప్పుడైతే లేదో మనతో ఎవ్వరు కూడా అబ్బా! ఈవిడ దగ్గరికెళ్తే ఏదో ఒకటి అంటారు, ఏదో ఒకటి చేస్తారు, ఎందుకొచ్చిందిలే ఆమెతో కూర్చోటం అని మన నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. అలా కాకుండా మనం 4 మంచి మాటలు చెప్తూ, నలుగురికి సహాయపడుతూ ఉంటే అబ్బా! ఆవిడ దగ్గరికెళ్తే కాదనకుండా, లేదనకుండా మనకి పని జరుగుతుంది అనే విధానంగా మనకి ఆ యొక్క మంచితనం వచ్చేస్తూ ఉంటుందనమాట. కాబట్టి అమ్మవారి దగ్గర ఎప్పుడూ కూడా ఆ గుణం ఉండబట్టి ఆవిడలో ఆ సుగంధం వెల్లివిరుస్తూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారనమాట. సుగంధము అంటే మన చుట్టూ ఉన్న ఈ వైబ్రేషన్, ఈ ఆరా ఏదైతే మన చుట్టూ ఆరా ఉంటుందో ఆ ఆరా దేవతల దగ్గర చా పైన ఆకాశం నుంచి క్రింద వరకు కూడా వాళ్ళు ఆ ఆరా కలిగే ఉంటారు. కానీ మన దగ్గర మాత్రము ఒక్క సెంటీమీటర్ వరకు ఆరా నిలిచి ఉంటుంది. అదే మనం దాన్ని పెంచుకుంటూ ఉంటే నెమ్మదిగా ఒక 10 సెంటీమీటర్లు, ఆ తర్వాత ఆ పావు సెంటీమీటర్, అలా అర సెంటీమీటర్ అలా పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఆ ఆరాని మనం కూడా పెంచుకుంటూ ఉండాలి. ఆరా అంటే మంచితనం. ఆ మంచితనం మన దగ్గరికి ఎవరైనా వస్తున్నారు అంటే వారిలో ఆ వైబ్రేషన్ చక్కగా పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాంటి ఆరా ఎప్పుడైతే మనం పెంచుకోగలుగుతామో మనతో అందరూ కూడా చక్కగా మసులుతూ ఉంటారు అని చెప్తున్నారనమాట. ఈ నిత్య యవ్వనవంతురాలు అంటే దాని యొక్క అర్థం అదనమాట. ఎప్పుడూ కూడా నలుగురికి సహాయం చేయగలదు ఈవిడ అనే భావనతో ఎవరైతే ఉంటూ మన వద్దకు వస్తారో, అలాంటి ఆరాని మనం పెంచుకుంటూ ఉండాలి. అంతేగాని అబ్బా! ఈమె దగ్గరికెళ్తే ఉన్నా సరే లేదనేస్తారు. ఈవిడ్ని అడిగి వేస్టు అని అనుకోకూడదనమాట. అలా అనుకున్నారు అంటే ఇంక వారు మన దగ్గరికి రారు. రాలేదు అంటే మనలో భండాసురుడు ఉన్నట్లు. అది గ్రహిస్తూ మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనలో అమ్మ చేరి ఉంటారు అని తెలుస్తుందనమాట. హ్మ్. 93 శ్లోకం. కుశలా కోమలాకారా కురుకుల్లాకుళేశ్వరీ కులకుండాలయా కౌళమార్గతత్పర సేవిత. అంటే 6 నామాలు కలవు. కుశలాయై నమః, కమలాకారాయై నమః, కురుకుల్లాయై నమః, కుళేశ్వర్యై నమః, కులకుండాలయాయై నమః, కౌలమార్గ తత్పర సేవితాయై నమః. 6 నామాలన్నమాట. కౌల మార్గము కులము, కౌలము, అకుల, సమయాంతస్థ ఇవన్నీ కూడా మనం ఎక్కడ తెలుసుకున్నాము? కుండలిని శక్తి, సుషుమ్నా నాడి, ఇడా పింగళ నాడిలో అమ్మవారు అకుల, కుల అకులలాగా ప్రయాణిస్తూ ఉంటారు. ఆ సమయాచారమునందు ఆ కుల మార్గంలో అకులలాగా ప్రయాణిస్తూ ఉంటారు అని తెలుసుకున్నాం. అదే సదాచార మార్గంలో శ్రీమాతను ఆరాధించాలి. సదాచారము అంటే ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. ఆ ఆచారం ఎప్పటినుంచో ఎలా వస్తది మనకి ఆచారం అంటే మన పెద్దల దగ్గర నుంచి. అటు 7 తరాలు, ఇటు 7 తరాలు చూసి ఒక సంబంధాన్ని చేసుకోవాలి అని ఎందుకు పెద్దలు చెప్పారు అంటే ఇందువలనే. ఈ ఆచారం అనేది ఎంత చక్కగా మన పెద్దల్లో ఉంటుందో అది ఆటోమేటిక్‌గా మనలో చేరిపోతుందనమాట. అది డీఎన్ఏ ప్రకారం చేరిపోతుంది ఆటోమేటిక్‌గా. అందుకనే తల్లిని చూసి పిల్లని చూడండి అంటారు. లేదా తాతలని, నానమ్మలని, అమ్మమ్మలని చూసి వాళ్ళ మనవరాల్ని అంచనా వేస్తూ ఉంటారు. అలా కొన్ని కొన్ని ఆ యొక్క సదాచార మార్గాన్ని బట్టి ఆ ఇంటిని అంచనా వేస్తూ ఉంటారు. అదే ఇల్లు చూసి ఇల్లాల్ని చూడండి అంటారు. ఇవన్నీ కూడా వారి ఆచార పద్ధతులని మనకు తెలిపేస్తూ ఉంటాయన్నమాట. అలాంటి మంచి మార్గంలో, మంచి సదాచారంతో ఉన్నవారిని సృష్టి, స్థితి, లయములందు శ్రీమాత నేర్పరురాలు. శ్రీమాత ఎప్పుడు నేర్పరురాలవుతారు? ఈ సదాచారము అనేది ఎప్పుడైతే మనం పాటిస్తూ ఉంటామో, ఆ సృష్టి యందు, స్థితి యందు ఎప్పుడైతే మనము నిలిచి ఉంటామో, అప్పుడు
మనం శ్రీమాతలా ఉంటూ నేర్పరురాలుగా మన ఇంటిని మనం చక్కదిద్దుకుంటూ ఉంటాము అని అమ్మవారు చెప్తున్నారనమాట. తన భక్తులకు మేలు చేయు తల్లి. అలా ఎప్పుడైతే మనము మన ఇంటిని చక్కదిద్దుకుంటూ ఉంటామో, మన ఇంట్లో ఉన్న వారందరినీ కూడా చక్కగా చూసుకోగలుగుతూ ఉంటామనమాట. అది మన ధర్మం. ధర్మం ప్రకారం వారందరినీ కూడా చక్కగా చూసుకోగలగాలి. అలా కాకుండా విసిగిపోతూ, కోపంగా అన్ని పనులు వదిలేసి ఎప్పుడు నిద్రపోతూ ఉంటే ఇంకా వచ్చిన పని దేనికొచ్చాం మనం? మన ధర్మాన్ని వదిలేసి అధర్మంగా తిరుగుతున్నట్లుగా అవుతుందనమాట. కాబట్టి మనం ధర్మం ప్రకారం చేయవలసిన పనులను చేస్తూ, అమ్మని ఎప్పుడైతే వదలకుండా పట్టుకుంటూ ఉంటామో, ఆటోమేటిక్‌గా మనకు ఆ సదాచారం అంతా కూడా మనలో చేరిపోతూ ఉంటుంది. శ్రీమాత సుకుమారమైన రూపము కలది. సుకుమార ఆకారం, కోమల శరీర అవయవాలు కలిగినది శ్రీమాత. దేవతలంతా ముగ్ధులయ్యే సౌందర్యం కలది. ఇప్పుడు మనం అంత చక్కగా ఉన్నాము అంటే, అందరూ దేవతలు అంటే ఎవరనుకున్నాం? మన ఎదురుంగా ఉన్న వారంతా కూడా మనకి దేవతలతో సమానం. వారందరూ కూడా ఏమంటారు? ఆవిడ ఎంత చక్కగా ఇంటిని చక్కబెట్టుకుంటుంది. బయటకి ఎలాంటి విషయము రాకుండా ఇంట్లో వాళ్ళందరినీ ఎంత ప్రేమగా చూసుకుంటారు అనే భావన చూసే వాళ్ళందరికీ కలుగుతుందనమాట. అలాంటి సౌందర్యం కలది అమ్మవారు అని చెప్తున్నారు. అంటే ఇదంతా కూడా మనం బాహ్య ప్రపంచము, అంతః ప్రపంచము. బాహ్య ప్రపంచంలో చేయగలగాలి, మన ఇంటిలో మనం చేసుకోగలగాలి, మన శరీరానికి కూడా మనం చేసుకోగలగాలి. ఇలాంటిదే ఆ సౌందర్యం ఎప్పుడైతే శరీరంలో, ఇంటిలో, బాహ్యంలో నిలిచి ఉంటుందో ఆటోమేటిక్‌గా మన చుట్టూ వైఫై లాగా అమ్మవారిలోనే మనం తిరుగుతూ ఉంటాము అని చెప్తున్నారనమాట. కాబట్టి మన శరీరంలోని షట్చక్రాలు శ్రీచక్రంగా భావించి చేసే యోగ సాధనలో మణిద్వీపమందు గల శ్రీపురమందు అహంకార చిత్తమయ ప్రాకారాల మధ్య అది వహించి ఉండే దేవత. ఆవిడ ఎప్పుడూ కూడా అహంకార, చిత్తమయ ప్రాకారాల మధ్య అధివసించి ఉండే దేవత. ఆవిడెప్పుడూ కూడా వాటిలి మధ్యలో నిలిచి ఉంటుందనమాట. ఆ దేవతా రూపంగా శ్రీమాత ఉన్నది. మనలో ఆ దేవతా రూపంగా ఆ మాత ఎప్పుడూ నిలిచి ఉంటుంది. ఈమెనే నౌకేశ్వరీ దేవి అని కూడా అంటారు. ఇప్పుడు మన ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఎందుకు పెడుతున్నాము? అందరికీ ఒకే పేరుతో పిలిస్తే ఎవరు పలుకుతారో తెలీదు. ఎవరు వస్తారో తెలీదు. అలాగే మన శరీరంలో భాగాలలో కూడా ఒక్కొక్క దేవత ఒక్కొక్క భాగంలో నిలిచి ఉంటారు. అలా నిలిచి ఉండే దేవత అందులో ఒక దేవత పేరు నౌకేశ్వరీ దేవి. అందుకే శరీరంలో ఎప్పుడూ కూడా సాత్విక గుణంతో ఉంటే ఆ దేవతలందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. ఎలాంటి చెత్త పడితే అలాంటి చెత్త మన శరీరంలోకి పంపించేస్తూ ఉంటే ఆ దేవతలు నిలవలేరు. చెత్త కుండీ పక్కన మనము నిలవగలమా ఎక్కువ రోజులు? అలాగే మన శరీరంలో అలాంటి చెత్త గాని రోజు రోజుకి వెళ్ళిపోతూ ఉంటే బయటకి దేవతలు ఒక్కొక్కరు బయటకొచ్చేస్తూ ఉంటారనమాట. ఎప్పుడైనా అదే గ్రహించాలి మనం. మన శరీరంలో ఎంత మంచిని పంపిస్తే మన శరీరంలో దేవతలు అంతకాలం నిలిచి ఉంటారు. ఎంత చెడుని శరీరం లోపలికి పంపిస్తూ ఉంటే అంత త్వరగా దేవతలు బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. అదొక్కటి గ్రహించుకుంటే చాలు ఆటోమేటిక్‌గా మనకి మనమే మార్పు చెందుతూ ఉంటాము అని చెప్తున్నారనమాట. ఈ నౌకేశ్వరీ దేవి మణిమయమగు పడవలో అధిష్ఠించి ఉంటుంది. సుషుమ్నా మార్గమునకు అధిదేవత శ్రీమాత. ఆ సుషుమ్నా నాడిలో అధిదేవతగా ఉంటారనమాట ఆ మాత. అది ఎక్కడి నుంచి ఉంటారంటే మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు గల మార్గమునకు కౌలము అని పేరు. ఎప్పుడైతే మనం మఠం వేసుకొని నేల మీద కూర్చుంటామో ఆ కూర్చున్న ప్రదేశమే మూలాధారం అన్నమాట. ఆధారం లేకుండా మనం దేని మీద కూర్చోలేము. అలాంటి మూలమైన ఆధారం నుంచి మన ఆజ్ఞాచక్రము అంటే 2 కనుబొమల మధ్య వరకు గల చక్రం ఆజ్ఞాచక్రం. ఆ దగ్గర ఉన్న చక్రం ఆజ్ఞాచక్రం. అక్కడ వరకు కూడా కౌలము ఏర్పడి ఉంటుంది. అదే ఆ మార్గాన్నే కౌల మార్గము అని అంటారనమాట. మన శరీరంలోని 72,000 నాడీ సముదాయానికి కూడా కౌలము అని పేరు. అక్కడి నుంచే 72,000 నాడీ సముదాయము మన శరీరం అంతా కూడా పనిచేస్తూ ఉంటుందన్నమాట. మూలాధార చక్రంలోని పద్మకర్ణిక, మధ్యలోని బిందువును కుండలము అని అంటారు. ఆ మూలాధార చక్రంలో
ఉన్న ఆ పద్మము ఇలా విచ్చుకొని ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం మూలాధార చక్రాన్ని యాక్టివ్ చేస్తామో అప్పుడు విచ్చుకుంటూ ఉంటుంది. లేకపోతే అది ఒక మొగ్గలాగా ముడుచుకొని ఉంటుందన్నమాట. అలా ముడుచుకొని ఉన్నది అంటే అక్కడ యాక్టివ్ లేదు అన్నట్లు. ఇప్పుడు మనం ఇంట్లో నిద్రపోతూ ముడుచుకొని కూర్చున్నాము అంటే మనలో శక్తి లేనట్లు. అదే మనం తిరుగుతూ చక్కగా అన్ని పనులు చేస్తూ తిరుగుతూ ఉన్నాము అంటే మన మన శక్తి అలా విచ్చుకుంటూ చక్కగా అన్నిటిలో కూడా ఉంటూ అందంగా అన్ని పనులు చేసుకుంటూ తిరగగలము. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ మూలాధార చక్రంలో ఉన్న ఆ యొక్క కుండలము, కౌలము అవన్నీ కూడా యాక్టివ్ చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. దానిలో సుషుమ్నా నాడి సర్పము వలె చుట్టలు చుట్టుకొని ఉంటుంది. కౌల మార్గముచే శ్రీమాత అర్చనలందుకొనును. ఎప్పుడైతే ఆ నాడిలోని శ్రీమాత అర్చనలు అంటే తిరుగుతూ ఉంటారో ఆ దేవతలందరూ కూడా ఆ నాడిలో తిరిగి అమ్మవారిని అర్చిస్తూ ఉంటారనమాట. శృతి, స్మృతి, వైదిక ధర్మాలను అనుసరించి శ్రీమాతను ఆరాధించుట సదాచారము. మనం అనుకున్నాం కదా మొదట్లో అమ్మవారు ఈశ్వరుడు పైన ఉన్న సహస్రారంలో ఉన్న ఈశ్వరుని చూడటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ మూలాధారం నుంచి సహస్రారం వరకు అమ్మవారు పైకి చూస్తూనే ప్రయాణిస్తూ ఉంటారు. ఈ మధ్యలో ఎంతమంది ఉన్నా సరే వారెవ్వరిని గమనించరనమాట. ఎందుకంటే ఎప్పుడైనా అంతే కదా! మనమైనా అంతే. మన ఇంట్లో మనం ఎన్నో రోజుల తర్వాత ఒక వ్యక్తి వస్తున్నారు అంటే ఆ వ్యక్తి కోసమే మనం ఎలా పడిగాపులు కాసి చూస్తూ ఉంటామో అమ్మవారు ఎప్పుడూ కూడా అయ్యవారి కోసం అలా చూస్తూ మూలాధారం నుంచి సహస్రారం వరకు తిరుగుతూ ఉంటారనమాట. ఆ తిరుగుతున్న సమయంలో ఆ దేవతలందరూ ఆ చుట్టూ ఉన్న దేవతలందరూ కూడా ఆవిడ్ని ఎప్పుడైతే అర్చన చేస్తూ ఉంటారో అర్చన అంటే ఒక్కొక్క చక్రము యాక్టివ్ చేస్తూ అక్కడ ఉన్న శక్తిని గ్రహిస్తూ ఎవరైతే తిరుగుతూ ఉంటారో అలాంటి దానిని ఆవిడ ఆరాధిస్తూ ఉంటారో అది సాక్షాత్కరిస్తుంది శ్రీమాత. అక్కడ వారందరినీ కూడా అనుగ్రహిస్తూ పైకి వెళ్ళగలదు శ్రీమాత. అదే సదాచార మార్గంలోనే శ్రీమాతను ఆరాధించుట ధర్మము. ఎప్పుడు కూడా అలాంటి మార్గంలోనే శ్రీమాతను ఆరాధిస్తూ ఉండాలి. సదాచార మార్గంలోనే, ఆ రాజమార్గంలోనే అమ్మవారిని ఎప్పుడు కూడా ఆరాధిస్తూ ఉండాలి. అంతేకాని డొంక తిరుగుడు మార్గాల్లోని, వంకర టింకర మార్గాల్లోని అమ్మవారిని ఆరాధిస్తే ఆవిడ మనకి అందదనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా సాత్విక గుణంతో, సత్యంగా, ధర్మంగా, సదాచారంగా, భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే అమ్మవారిని ఆరాధిస్తామో ఆ అమ్మ అప్పుడు మనకి అందుతారు అని చెప్తున్నారనమాట. ఈ నామం ద్వారా. ఈ శ్లోకం ద్వారా. అదే కుశలా కోమలాకార కురుకుళ్ళ కులేశ్వరి కులకుండాలయ కౌల మార్గ తత్పర సేవిత. ఈ ఈ శ్లోకం చదివినప్పుడల్లా మనకి ఈ కుండలిలో జరుగుతున్న ఆ మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు కూడా ఆ అమ్మవారు ఆ మార్గంలో తిరుగుతున్న భావనతో కానీ మనం ఇది చదువుతూ ఉంటే ఆ లోపల ఉన్న అనారోగ్యం అంతా బయటకు వెళ్ళిపోయి ఆరోగ్యం సమకూరుతుంది అనే భావన ఎప్పుడు ఉంచుకొని మనం ఈ శ్లోకాలన్నింటినీ చదువుతూ ఉండాలి. ఆ శ్లోకం చదువుతున్నప్పుడు మనకు ఆ భావన ఆటోమేటిక్‌గా వచ్చేయాలి. ఎప్పుడు కలుగుతుంది ఆ భావన అంటే రోజు మనం చదువుతూ ఆ భావనని భావించుకుంటూ ఉన్నాము అంటే ఆ శ్లోకం ఎక్కడ వినపడినా, ఎక్కడ కనపడినా ఆ భావన ఆటోమేటిక్‌గా మనకొచ్చేస్తుంది అని చెప్తున్నారనమాట. హ్మ్. కుమారగణనాథాంబా తుష్టిః పుష్టిర్మతిధృతిః శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని. ఇందు 10 నామాలు ఉన్నాయన్నమాట. కుమారగణనాథాంబాయై నమః. కుమారస్వామికి తల్లి అన్నమాట. వినాయకుడికి కుమారస్వామికి తల్లి. తుష్ట్యై నమః, పుష్ట్యై నమః, మత్యై నమః, ధృత్యై నమః, శాంత్యై నమః, స్వస్తిమత్యై నమః, కాంత్యై నమః, నందిన్యై నమః. నందిని అంటే సంతోషపెట్టునది, ఆనందింపచేయునది శ్రీమాత. శ్రీమాత విఘ్ననాశిన్యై నమః అంటే కార్యములను చెడకుండా చేస్తుంది. విఘ్నాలను నాశనం చేస్తుంది. ఆపదలను నశింపచేస్తుంది శ్రీమాత. అంటే శ్రీమాత తుష్టి, పుష్టి, జ్ఞాన, ధైర్య, శాంతి, కాంతి స్వరూపాలు. ఇవన్నీ కూడా మనం ఆ మార్గంలో ఉన్నప్పుడు మనకి ఆటోమేటిక్‌గా అవన్నీ మనలో ఉంటాయి. అవి మనకు అర్థమైపోతూనే ఉంటాయి. మనకు ఉన్న ఆ తుష్టి ఏంటి, ఆ పుష్టి ఏంటి, ఆ జ్ఞానం ఏంటి, ఆ ధైర్యం ఏంటి,
శాంతి, కాంతి అన్నీ కూడా మనకి మనం భావించుకోగలిగి చేస్తూ ఉంటామనమాట. ఎదుటి వారికి వాటన్నింటిని అందిస్తాము. మనలో వాటన్నింటిని స్థిరంగా నిలుపుకోగలుగుతాము అని చెప్తున్నారు. శ్రీమాత కుమారస్వామికి, వినాయకునికి తల్లి. శ్రీమాత కుమారులు, కుమారస్వామి, వినాయకులిద్దరూ కూడా జ్ఞాన స్వరూపులు. ఆవిడలో ఉన్న ఆ కుమారస్వామి, ఆ వినాయకుడు ఇద్దరూ కూడా మంచి జ్ఞాన స్వరూపులనమాట. శ్రీమాతకు భక్తితో ఎవరు ఏ కొంచెము సమర్పించినా సంతుష్టురాలవుతుంది. అదే మనం కూడా నేర్చుకోవాలనమాట. ఏది ఆశించకూడదు. వారు ఏదైనా వారికి తోచింది మనకి ఇచ్చినప్పుడు దాన్ని ఎంతో సంతృప్తిగా మనం దాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. అంతేగాని ఓస్ ఇంతేనా, ఇలాగేనా చేసేది, ఇంకా నేనైతే ఇంకా చేయగలను, లేదా ఇంకొకరైతే ఇంకా చేసేస్తారు అన్న భావన ఎప్పుడూ రాకూడదనమాట. చిన్న వస్తువు ఇచ్చినా సరే దానికి ఎంతో తుష్టిగా, సంతృప్తిగా మనం దాన్ని స్వీకరిస్తూ ఆనందంగా తీసుకున్నాము అంటే అది మనకి ఉపయోగపడుతుంది. ఆ ఇచ్చిన వారికి కూడా మనం ఆశీర్వాదంగా అందించగలము. ఆ వారికి ఉపయోగపడుతుంది అన్న జ్ఞానంతో కానీ మనం దాన్ని తీసుకుంటూ ఉన్నా, సమర్పిస్తూ ఉన్నా సరే అది ఎంతో శక్తినిస్తుంది అని అమ్మవారు చెప్తున్నారు. అదే తుష్టి అన్నమాట. సంతుష్టురాలవుతుంది. ఆమె తుష్టి స్వరూపిణి. ఉన్నవన్నీ నాకు చాలు, మరేవి అవసరం లేదు అనే భావనే సంతుష్టి అంటారు. మన దగ్గర ఏవున్నాయో అవి చాలు. ఇంక మిగతా ఏవి అవసరం లేదు. మన దగ్గర ఏమున్నాయి? ఈ ఆస్తులు, పాస్తులు ఇవేవి కాదు. మన దగ్గర అమ్మవారున్నారు. ఆ తుష్టితో మనం ఎప్పుడైతే జీవించగలుగుతామో ఆటోమేటిక్‌గా ఈ ప్రపంచమంతా కూడా మన దగ్గరొచ్చి చేరుతుంది. అలాంటి కాన్ఫిడెంట్‌తో మనం ఎప్పుడూ కూడా మన లైఫ్ లీడ్ చేస్తూ ఉండాలనమాట. అలా అమ్మెప్పుడు నాతో ఉన్నారు అనే సంతుష్టి ఉంటే చాలు. ఇంకసలు ఇంకెవరున్నా లేకపోయినా సరే మనం హాయిగా, ఆనందంగా ఉండగలము. అదే తుష్టియే మానసిక సంపద. ఇప్పుడే మనం చెప్పుకుంటున్నాం కదా! మా మానసిక సంపద ఏది అంటే ఈ బయట ప్రపంచంలో ఉన్న ఇవేవీ కాదు. అమ్మవారు ఎప్పుడైతే మనలో నిలిచి ఉంటారో బయట ప్రపంచం అంతా కూడా అమ్మవారిలానే కనిపిస్తూ ఉంటారు. అలాంటిదే అదే మానసిక సంపద. భక్తుల హృదయాలకు సంతుష్టిని ప్రసాదించు తల్లి. మనస్సు ఎల్లవేళలా తృప్తితో ఉండాలి. పత్రం, పుష్పం, ఫలం, తోయం. చెంచా నీరైనా భక్తితో సమర్పిస్తే పరమాత్మ స్వీకరిస్తాడు. తృప్తి చెందిన మానవుడు బాగుపడతాడు. శ్రీమాత సర్వభూతాలలో తుష్టి రూపంలో ఉన్నారు. అమ్మవారు అన్ని రూపాలలో కన్నా తుష్టి రూపంలో అమ్మవారు ఉన్నారు అని గాని మనం గ్రహించి స్వీకరించగలిగితే ఆటోమేటిక్‌గా మన మనస్సులో అన్ని సంపదలు వచ్చి చేరిపోతాయి అని చెప్తున్నారు. శ్రీమాత ప్రాణులన్నింటిలోనూ పుష్టి రూపముననున్నది. అప్పుడే అది మనకి బలాన్ని చేకూరుస్తుంది. ఎప్పుడైతే మన శరీరానికి బలమొచ్చిందో మనం ఏ పనైనా సరే సునాయాసంగా చేయగలం. నిన్న పొద్దునను తెల్లవారుజామున 4కి లేచాను. లేచిన దగ్గర నుంచి మీకు క్లాస్ చెప్పాను. క్లాస్ చెప్పిన తర్వాత మా మనవడికి, మా కోడలికి వీళ్ళందరికీ కూడా చక్కగా అన్ని పనులు చేసి వారికి స్నానాలు చేయించి, అన్నీ చేసి మళ్ళీ రాత్రి 12 వరకు కూడా ఒక్క నిమిషం విరామం లేకుండా ఇంటికి వచ్చిన చుట్టాలతోనైతేనేమి, వారికి వండి పెట్టడంలో అయితేనేమి, వడ్డించడంలో అయితేనేమి అన్ని పనులు నేను సునాయాసంగా చేసుకోగలిగాను. ఎలా చేసుకోగలిగాను? నాకిప్పుడు 59 సంవత్సరాలు. ఈ వయసులో అమ్మా! 59 సంవత్సరాలు అమ్మమ్మ, నానమ్మ వయసులో ఈవిడిలా చేస్తుంది అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకనుకుంటున్నారు? నాలో అమ్మవారు ఉన్నారు. నాకెప్పుడూ కూడా నేను నలుగురికి సహాయం చేయగలను అనే స్థితిలోనే ఉంటాను. నాకు నలుగురు ఏ అవసరం వచ్చినా ఉపయోగపడతారు అనే ధైర్యంతో ఉంటాను. కాబట్టి నాలో ఆ శక్తి వచ్చి చేరిందనమాట. అందరము కూడా ఎప్పుడైతే అలా ఉండగలమో ఆటోమేటిక్‌గా మనలో ఆ అమ్మవారు ఉంటారు. అదే తుష్టి రూపంలో ఉన్న అమ్మవారు. అదే మనకి బలాన్ని చేకూరుస్తుంది అని చెప్తున్నారనమాట. అదే స్థూల రూపము పుష్టిగానున్నప్పుడే మనస్సు, బుద్ధి, విజ్ఞాన చైతన్యములు మానవునికి పుష్టిగా ఉంటాయి. ఎప్పుడైతే మన స్థూల రూపంలో ఉన్న ఈ శరీరంలో మనస్సు, బుద్ధి, విజ్ఞానము, చైతన్యములు మానవునికి పుష్టిగా ఉంటాయి. కాబట్టి మానసిక బలం, నైతిక బలం మానవునికి ముఖ్యం.
మన మనస్సు ఎప్పుడూ బలంగా ఉంచుకోవాలనమాట. అనవసరంగా ప్రతిదానికి భయపడిపోతూ, ఎవరేదైనా చిన్న మాట అంటే కృంగిపోతూ, ఎవరైనా మెచ్చుకోంగానే అబ్బా! నా అంత వీరుడు లేరు అని పొంగిపోతూ ఉండకుండా, ఎప్పుడూ కూడా మంచి మనస్సుతో, సదాచారంతో, శక్తి, భక్తితో మనం ఉండగలుగుతామో అదే మానవునికి మంచి బలమనమాట. అది చాలా ముఖ్యం. దాంతో పాటు ధర్మంతో, నీతితో పయనించు వానికి ఆత్మవిశ్వాసం, నైతిక బలం ఉంటుంది. ధర్మంగా మనం ఒక పని ధర్మంగా, నీతిగా చేశాము అంటే ఎవరు ఎన్నన్నా సరే మనం భయపడం. ఎందుకంటే అది మనం కరెక్ట్‌గా చేశాం, ధర్మంగా చేశాం. రండి చూపించండి మీరేం చెప్తారో చెప్పండి. నాకెలాంటి భయం లేదు. ఎందుకంటే నేను ధర్మంగా చేశాను అని చెప్పగలం. కాబట్టి ధర్మంగా ఉండాలి, నీతిగా ఉండాలి అని చెప్తున్నారు. అదే నైతిక బలం. శ్రీమాత పుష్టి స్వరూపిణి. ఆవిడెప్పుడూ కూడా పుష్టిగా ఉంటారనమాట. తన భక్తులకు పుష్టిని ప్రసాదిస్తుంది. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానమే మతి. ఇది చెయ్యొచ్చా? ఇది చెయ్యకూడదు. ఇది చేయవలసిన పని, ఇది చేయకూడని పని అనే విచక్షణ మనకెప్పుడైతే కలుగుతుందో అదే జ్ఞానం అనమాట. కాబట్టి తన భక్తులకు మతిని ప్రసాదించును మాత. మనకి మంచి బుద్ధినిస్తుందనమాట. అదే బుద్ధి, జ్ఞానము అని అనుకుంటాం కదా! అదే అనమాట. కొంతమంది అంటారు, "నీకసలు బుద్ధుందా? జ్ఞానముందా?" అని అంటాం కదా! మనం కొంతమందిని వారెలాంటి పనులు, మంచి పనులు చేయకుండా అజ్ఞానమైన పనులు చేస్తున్నప్పుడు ఆ మాట అంటాం. అలా కాకుండా ఎప్పుడూ మంచి పనులు చేసేవారిని, "అబ్బా! వాళ్ళెంత బుద్ధిమంతులు, వాళ్ళెంత జ్ఞానవంతులు" అని మనమే అంటాం. కాబట్టి ఎప్పుడూ కూడా ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని మనం ఎప్పుడూ మన మదిలో ఉంచుకుంటూ ఉండాలనమాట. ఆ తల్లి పాదాలకు మ్రొక్కితే గొప్ప విలువ చేరుతుంది. మానవునికి మతి, జ్ఞానం అనేది బీజం లాంటిది. ఆ జ్ఞానం ఎప్పుడూ కూడా విత్తనం లాంటిదనమాట. ఆ విత్తనము మనం ఏ విత్తనమైతే వేసామో ఆ విత్తనం మహావృక్షమై దాని నుంచి పళ్ళు, ఫలాలు, పూలు వస్తూ ఉంటాయన్నమాట. అవి ఎంత ఆపినా ఆగవు. అలా వస్తూనే ఉంటాయి. తరగని సంపదలా పెరిగిపోతూ ఉంటుందన్నమాట ఆ విత్తనం. ఆ ఫలమునిచ్చే వృక్షం మతియే. మిత్రుడు, బంధువు, ధైర్యము కలది. భక్తులకు ధైర్యమునిచ్చినది శ్రీమాత. ఆ వృక్షమే ఏంటంటే మిత్రులను తెస్తుంది, బంధువులను తెస్తుంది, ధైర్యము తెస్తుంది. కాబట్టి అవన్నీ కలిసినదే శ్రీమాత. ఆవిడయే శ్రీమాత. సత్వగుణము తెలుపుతుంది. ధృతి, అధములు, విజ్ఞానాలు కలుగుతాయని పనులను ప్రారంభించరు. మధ్యములు అంటే అధములెవరు? అధములు అనేవారేంటంటే విఘ్నాలు. అమ్మో! ఇది చేస్తే నాకు చెడొచ్చేస్తదేమో! ఈ పని చేయకుండా ఉంటేనే మంచిది. నేనిలాగే ఉండొచ్చు అని అనుకుంటారు. అలాంటి వాళ్ళెవరు అంటే అధములనమాట. అలాంటి వారు ఎప్పుడూ కూడా పనులను ప్రారంభించరనమాట. అమ్మా! ఇది నేను ఇవాళ చదవటం మొదలుపెడితే ఆఖరి వరకు వెళ్ళగలనో లేదో, అసలు చదవటం ఎందుకిప్పుడు నేను? నేను చదవకుండా నా పని ఈ రోజు నేనెలా ఉన్నానో అలాగే ఉంటాను అని అనుకునే వాళ్ళు అధములనమాట. అలాగే మధ్యములేంటంటే పనులను ఆరంభించి విఘ్నాలు రాగానే వదిలి వెళ్ళిపోతారు. మధ్యములేంటంటే మధ్యలో ఏదైనా కష్టమొచ్చింది, ఏదైనా బాధొచ్చింది, అబ్బా! ఇవి మొదలుపెట్టడం వల్లే నాకివన్నీ వచ్చాయి. ఇది మొదలు పెట్టకుండా ఉంటే హాయిగుండేదాన్నేమో అనుకోని దాన్ని మధ్యలోనే వదిలేస్తారు. అలాగే ధీరులు ఎవరు అంటే గొప్పవారు, ధీరులు, ధైర్యవంతులు ఎవరు అంటే ప్రారంభించిన కార్యాన్ని ఎన్ని విఘ్నాలు కలిగినా జ్ఞానముచే వానిని ఎదుర్కొని కార్యాలను పూర్తి చేస్తారు. మధ్యలో ఎన్ని ఆటంకాలైనా రానివ్వండి, దాన్ని నేను వదలను అని పట్టుకొని ఎవరైతే దాన్ని పూర్తి చేస్తారో వారు ధీరులు అంటే గొప్పవారు అని చెప్తున్నారు అని భర్తృహరి సుభాషితం. భర్తృహరి గారు వారి యొక్క సుభాషితముగా రాశారనమాట. ధీరుడైన హనుమంతుడే అందుకు సాక్షి. హనుమంతుడికి పుట్టిన దగ్గర నుంచి ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక అడ్డం. అలాంటిది ఆయన అన్ని అడ్డాలను తొలగించుకొని ధీరుడుగా నిలిచాడనమాట. కామ క్రోధాలు లేని శాంతమైన రూపం గలది శ్రీమాత. శ్రీమాతను ఉపాసించు వారికి కామ క్రోధాలు లేకుండా చేసి వారికి శాంతిని ప్రసాదించును. శ్రీమాత ఎల్లప్పుడూ శుభము, బుద్ధి ఇస్తుంది. స్వస్తి అనగా ఆశీర్వాదము, క్షేమము, నిష్పాపము, మంగళము, వినాశరహితము, సత్యము. సత్యమే ఈశ్వరుడు. ఎప్పుడూ కూడా
కూడా సత్యమే ఈశ్వరుడనమాట. మనం నిజం చెప్పాము అంటే ఇంక మనకెలాంటి డౌటు ఉండదనమాట. ధైర్యంగా నిలబడగలం. లేదు ఇది నిజం అని గట్టిగా నిలబడగలుగుతాం. అదే చిన్న అబద్ధం చెప్పినా సరే కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేము. నేల చూపులు చూస్తూ ఉంటాము. అమ్మో! నేనెక్కడ దొరికిపోతానో అనే భయం మనలో దొరికిపోతూ ఉంటుందనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా సత్యంతోనే ఉండాలి. అదే పరమాత్మ అని చెప్తున్నారనమాట. పరబ్రహ్మ స్వరూపిణి శ్రీమాత. భక్తులకు సదా శుభములు చేకూర్చును. ఆవిడని నమ్ముకుంటే మనకెలాంటి ఆటంకాలు ఉండవు. ఎప్పుడు కూడా మనకి శుభాలు వస్తూనే ఉంటాయన్నమాట. శ్రీమాత, శ్రీమాత కాంతి స్వరూపముతో సర్వభూతాలలో ఉన్నది. మన ప్రాణాలన్నింటిలో కూడా ఆవిడ ఎలా ఉన్నారు అంటే జ్యోతి స్వరూపంలో ఉన్నారు. కాంతి స్వరూపంలో ఉన్నారు. ఆ కాంతిని మనం గమనిస్తూ గాని ముందుకు వెళ్తూ ఉంటే మన శరీరం కూడా అలాంటి కాంతితో వెలిగిపోతూ ఉంటుంది అని అమ్మవారు చెప్తున్నారనమాట. అలాగే శ్రీమాత శ్రేష్ఠురాలు. ఆవిడని మించిన వారెవరూ లేరనమాట. అంత శ్రేష్ఠురాలు, శోభాయుక్తమైన వారు. ఎప్పుడూ కూడా అందంగా, ఆనందంగా, సంతోషంగా ఉండే అమ్మవారు ఎప్పుడూ కూడా ఇచ్ఛా స్వరూపురాలు. ఆవిడ సొంతంగా ఆవిడ యొక్క నిర్మాణాన్ని నిర్మించుకోగల స్వరూపురాలు. శ్రీమాత భక్తులను ఆనందింపజేయును. ఆవిడ చుట్టూ ఎంతమంది ఉంటే అంతమందిని కూడా ఆవిడ ఆనందంగా చూడగలరనమాట. కామధేనువు వంశంలోని నందిని ధేనువు స్వరూపురాలు శ్రీమాత. కామధేనువు వంశం, కామధేనువు యొక్క కూతురు, కుమారుడు నందిని అనమాట. ఆ నందిని స్వరూపురాలు శ్రీమాత. నందిని ధేనువు రూపంలోనున్న శ్రీమాత కోరిన వారి కోరికలను తీర్చి భక్తులను ఆనందింపచేయును. నందిని ధేనువు వశిష్ఠుని ఆశ్రమంలో ఉండి ఆయన అతిథి సత్కారానికి కావలసిన భక్ష్య భోజ్యాదులన్నీ కోరినంతనే కురిపించ చేసింది. కార్యములను చెడకుండా చేసి ఆపదలను నశింపచేస్తుంది శ్రీమాత. విఘ్నములను నశింపచేయువాడు విఘ్నేశ్వరుడు. ఆయన శ్రీమాత కుమారుడే. శ్రీమాతను విఘ్నేశ్వరునిగా భావించాలి. ఆ విఘ్నేశ్వరుడు ఎక్కడున్నాడు అనుకున్నాం మనం? మూలాధారంలో ఉన్నాడు. అందుకనే మొదటి పూజ ఎప్పుడూ కూడా వినాయకుడికి చేయాలి అని పెట్టారనమాట. అంటే మనం ధ్యానంలో కూర్చోంగానే ఫస్ట్ మనం చేయవలసింది ఏంటి అంటే మూలాధారాన్ని యాక్టివ్ చేసుకోవటం. ఎప్పుడైతే మూలాధారం అంటే వినాయకుడిని ఎప్పుడైతే యాక్టివ్ చేసుకుంటామో ఆయన పైకి వెళ్తూ మనలో ఉన్న ఆ విఘ్నాలన్నీ తొలగిస్తూ అయ్యవారి వరకు చేరుస్తారనమాట. అమ్మవారిని పట్టుకొని అయ్యవారి వరకు తీసుకెళ్ళగల జ్ఞానము, శక్తి, బలము ఎవరికి ఉన్నది అంటే ఒక్క వినాయకుడికే ఉన్నది. ఆ వినాయకుడు ఆ మూలాధారంలో నిలిచి ఉన్నారనమాట. అలాంటి మూలాధారంలో ఉన్న వినాయకుడిని గాని మనం తొలి పూజ ఎందుకు చేస్తున్నాము అంటే ఇందుకోసమే. ఆయన ఒకసారి మన చేయి పట్టుకున్నారు అంటే ఆయన అమ్మ చేయి పట్టుకొని నడిపించగల శక్తి కలిగిన వినాయకుడిని మన చేతిని పట్టుకున్నారు అంటే చూడండి ఇంకా మనల్ని ఎంత స్థాయికైనా ఆయన తీసుకెళ్ళగలరు అని చెప్తున్నారన్నమాట. ఆయన శ్రీమాత కుమారుడే. శ్రీమాతను విఘ్నేశ్వరునిగా భావించాలి. విద్య, వివాహాది శుభకార్యములను ఆరంభించేటప్పుడు విఘ్న నాయకుడైన వినాయకుని ప్రార్థిస్తాము. విఘ్నేశ్వరుని ప్రార్థిస్తే లలితాదేవిని ప్రార్థించినట్లే. ఎవ్వరిని మనం వేడుకున్నా, ఎవ్వరిని ప్రార్థించినా సరే ఆ అమ్మ మనకి తోడుగా నిలుస్తుంది. ఇదొక్కటి మనం గ్రహించి ఎప్పుడూ కూడా సదాచారంతో, భక్తితో, శ్రద్ధతో మనం ఒక పనిని మొదలుపెట్టి ఎన్ని ఆటంకాలైనా రానివ్వండి దాన్ని వదలకుండా దాన్ని చివరి వరకు మనం ఎప్పుడైతే తీసుకువెళ్ళగలుగుతామో అప్పుడు అమ్మ మనతో నిలిచి ఉండి 10 మందికి కూడా మన చేత మంచి పనులు చేయించి మన చేత సహాయం చేయించగల జ్ఞానాన్ని, బుద్ధిని మనకి అమ్మవారు అందిస్తారు అని చెప్తున్నారు. అదే కుమారగణనాథాంబ తుష్టి పుష్టిర్మతి ధృతి శాంతి స్వస్తిమతి కాంతిర్నందిని విఘ్ననాశిని అనే శ్లోకం వచ్చినప్పుడు మనకి ఇవన్నీ కూడా గుర్తు రావాలి. నేను ఎంతో తుష్టిగా ఉన్నాను, ఎంతో పుష్టిగా ఉన్నాను, ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను. ఎందువల్ల అంటే అమ్మ నాలో ఉండబట్టి అన్నది మనం గ్రహిస్తూ ముందుకు వెళ్తూ ఉంటే ఆటోమేటిక్‌గా మనలో ఉన్న జబ్బులన్నీ కూడా తొలగిపోతాయి. ఎలాంటి అనారోగ్యము మనలో ఇంక రాదనమాట. మనలోకి చేరదు అని చెప్తున్నారు. సరే అమ్మ ఇక్కడికి ఆపేద్దాం. 95వ శ్లోకం రేపు చెప్పుకుందాం.